SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. భీమిలికి చెందిన 20 సంవత్సరాల పరశురామ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆయన కాలు జారి కింద పడటంతో బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు గారు కౌన్సిలింగ్ ఇవ్వటం, ఒకవేళ మీ కొడుకు ఈ ప్రమాదం వల్ల మీకు శాశ్వతంగా దూరమైనప్పటికీ కూడా అవయవ దానం చేయటం వల్ల మరొక నలుగురిలో ఎప్పటికీ జీవించే ఉంటాడు అనేటటువంటి మాటలు ఆ తల్లి హృదయాన్ని, తండ్రి హృదయాన్ని కదిలించాయి. అవయవ దానం చేయడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఈరోజు విమ్స్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మనతో పాటు విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు గారు ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఇప్పటికే అవయవ దానం పైన ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక ఉద్యమంలా ముందుకు వెళ్తోంది అంటే అందులో ఖచ్చితంగా జీవన్ ధాన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నారు రాంబాబు గారు. సార్తో మాట్లాడతాం. సార్, చాలా బాధాకరమైన విషయం, కానీ ఆ ఫ్యామిలీకి ఏదైతే చెప్పే మాటలు వాళ్ళని హృదయానికి హత్తుకునేలా చేసి మా అబ్బాయి దూరమైనా ఇంకొక నలుగురిలో ఉంటాడు అనే మాటలు వాళ్ళు తీసుకొని యాక్సెప్ట్ చేయటం, ఏమైంది సార్ అసలు అబ్బాయికి, పరశురామ్కి? భీమిలికి చెందినటువంటి పరశురామ్ అనేటటువంటి 20 సంవత్సరాల యువకుడు పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు. గురువారము 2nd ఫ్లోర్లో పెయింటింగ్ పనులు చేస్తూ ఉన్నప్పుడు కాలు జారి పడిపోవడం వల్ల తలకి గాయం అవ్వడం జరిగింది. వారిని వెంటనే పక్కనున్నటువంటి కాలేజీకి తీసుకెళ్లడం జరిగింది. డాక్టర్లు ఎంతో శ్రమించినప్పటికీ కానీ ఆ యొక్క గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పరశురాము కోమా స్థితిలోకి చేరుకోవడం జరిగింది. దాన్ని డౌట్ఫుల్ బ్రెయిన్ డెడ్గా వారు నిర్ధారించుకునేసి మన విమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మనం కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి పరీక్షలు, సిటీ స్కాను, ఎంఆర్ఐ, మిగతా పరీక్షలన్నీ చేసి నిష్ణాతులైనటువంటి వైద్యులైనటువంటి న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు కూడా బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఒకసారి బ్రెయిన్ డెడ్ డిక్లేర్ అయిన తర్వాత మేము అవయవ దానం గురించి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గర్వంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వారి తల్లిదండ్రులు దాదాపుగా చదువులేని వారు, ఫిషర్మ్యాన్ పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మనం చెప్పగానే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి అంత బాధలో ఉన్నా సరే వారు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు రావడం జరిగింది. దీనికి వారి తల్లిదండ్రులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ మనము విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి మనం రిట్రీవల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇది 4వ కేసు మనము రిట్రీవల్ చేస్తున్నాము. అలాగే మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి విమ్సి యందు మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మొట్టమొదటిగా చేయడం జరిగింది స్టేట్ మొత్తం లోపల. అలాగే పరశురాము నుంచి మనము 2 కిడ్నీలు తీయడం జరిగింది. ఒక కిడ్నీని పినాకిల్ హాస్పిటల్కి, ఇంకొక కిడ్నీని కేర్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగే లివర్ని మనము కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత 2 కార్నియాలను కూడా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ విధంగా పరశురాము జీవించి లేకున్నా సరే కానీ 5గురి లోపల తను జీవించి ఉన్నాడు. 5గురికి మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. కాబట్టి వారికి మనమందరము, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి మనము హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియచేయవలసి ఉంటుంది. ఎందుకనంటే చదువే ముఖ్యం కాదు, చదువు లేకున్నా సరే కానీ కౌన్సిలింగ్ ఇస్తే వారి యొక్క గొప్ప మనసును చాటుకొని దీనికి ముందుకు వచ్చినటువంటి పరశురామ్ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్, నిజంగా ఒక్కడిగా పుట్టి ఒక్కడిగా చనిపోయినప్పటికీ తాను ఆ కుటుంబం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం మరొక 5గురికి లైఫ్ ఇస్తోంది. సో జీవన్ దాన్ అనేటటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం కూడా ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్తున్నారు. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడంలో ఖచ్చితంగా విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు గారు ఎప్పుడు ముందుంటారు. చాలా వివరంగా కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని తెలుసుకొని వాళ్ళకి డీటెయిల్గా చెప్పడం వల్ల, వాళ్ళు అంగీకరించడం వల్ల ఈరోజు మరొక 20 ఏళ్ల యువకుడు ఆర్గాన్ డొనేషన్స్ అనేవి కార్పొరేట్ హాస్పిటల్స్కి తరలించి మరొక 5గురికి లైఫ్ ఇవ్వబోతుంది.